మొన్న ఒక ప్రశ్న అడిగాను నేను. ఇప్పుడు ఎవడో ఒకడు వచ్చి ఒక మతం మీద విద్వేషపూరిత వ్యాఖ్యలు చేస్తుంటాడు. ఆ మతం వాళ్ళు తిడుతుంటే ఈ మతమోడు తిట్టేవాడి మతానికి సంబంధించిన వాళ్ళందరూ కింద కామెంట్లు ఈ తిట్టేవాడికి సపోర్ట్ గా పెడుతుంటారు. భలే తిట్టేవరా అని. ఇప్పుడు అలా ఎందుకు తిడుతున్నారు, తప్పు కదా అంటే ఒక అతను అంటున్నాడట, ఇది వరకు మీలో ఒకడు మమ్మల్ని తిట్టాడు, అందుకని ఈ రోజు మేం తిడుతున్నాం. ఇప్పుడు ఇది వరకు ఎవడో ఒకడు నేను తిట్టాడు, ఆ వ్యక్తి మీద చర్యలు తీసుకోవాలా, ఆ మతాన్ని దూషించాలా, లేకపోతే ఆ దేవుని దూషించాలా, లేదా ఆ మతంలో ఉన్న అందరినీ దూషించాలా, ఏది కరెక్ట్? ఒకవేళ ఇదే కరెక్ట్ అనుకుంటే ఇప్పుడు నీ మతమోడు ఆయన తిడుతున్నాడు, నా మతమోడు ఆయన తిడుతున్నాడు కాబట్టి ఆ మతంలో నిన్ను ఎప్పుడు తిట్టని వాళ్ళు కూడా ఇప్పుడు నేను తిట్టాలా? మరి ఎవడో ఒకటి తిట్టాడని చెప్పి నువ్వు ఆ మతాన్ని తిడుతున్నావు. ఆ మతంలో ఎప్పుడు నిన్ను ఏమి అనని వాళ్ళు కూడా నీ వీడియో చూసి నువ్వు మా దేవుడిని ఎందుకు తిట్టావని చెప్పి మొత్తం మీ దేవుళ్ళని ఆళ్ళ తిట్టాలా? ఆళ్ళ దేవుళ్ళని మీరు, మీ దేవుళ్ళని వాళ్ళు తిట్టుకుంటూ సోషల్ మీడియాలో పెద్ద గొడవ చేసుకుంటే, ఏదో రోజు కత్తులు తీసుకుని నరుక్కుంటే నీ తలా తెగిపోయి వాడి తలా తెగిపోయి నీ బిడ్డలు వాళ్ళ బిడ్డలు కూడా అనాథలైపోయి